కొత్త ఐటమ్ వచ్చిందండి. ఏంటండి అది? మామూలుగా ఒక కత్తి టైప్ వచ్చి మామూలుగా బాహుబలి ఓజీ, కత్తి. అది ఓజీ సినిమాలో టైప్ అండి, ఇలా కత్తి కింద వస్తుంది. ఒకసారి చూపిస్తారండి మామూలుగానే. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో దీపావళి పండుగ ఒక ప్రత్యేకమైందండి. ఎందుకంటే ఇది జాతి మత కుల భేదాలు లేకుండా అందరూ జరుపుకునే పండుగ అండి. అదేనండి దీపావళి. దీపావళి అంటే కనుక చీకటిని ప్రాలదోలి వెలుగును తెచ్చే పండుగ అని అర్థం. అలాంటి దీపావళి నరకాసుడు అనే రాక్షసుని సంహరించిన తర్వాత రోజు జరుపుకునే ఒక అత్యున్నతమైన పండుగ అండి. ఈ పండుగకి సంబంధించిన దీపావళి సామానం అనేది చాలా మంది కొనుక్కుని సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక ప్రత్యేకమైన షాప్ ఉందండి. ఇక్కడ దీపావళి సామానం అనేది హోల్సేల్ మార్కెట్ లో అమ్ముతూ ఉంటారండి. అలాంటి షాప్ ఎక్కడుంది, అది ఎలా అమ్ముతారు అనేది ఈ రోజు చూద్దామండి. మనకు కావాల్సిన దీపావళి సామానము ఇక్కడ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. హాయ్ అండి, నేను మీ వైవిఎస్ లాగ్. మన భారతీయ సాంప్రదాయాల్లో దీపావళి ఒక ప్రత్యేకమైన పండుగ అండి. అలాంటి పండుగ దీనికి కుల మత భేదాలంటూ ఏమి లేవండి. ప్రతి ఒక్కరు దీపావళి చేసుకుంటారండి. అలాంటి దీపావళి చేసుకునే వాళ్ళందరికీ ఒక హోల్సేల్ మార్కెట్ అని చూపించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక అందమైన షాప్కి వచ్చామండి. అదేనండి మన రావూరి దీపావళి హోల్సేల్ మార్కెట్ కి వచ్చామాట. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి వెళ్ళేటువంటి రైట్ సైడ్ ని కనిపించేటువంటి ఒక మార్కెట్ అండి. ఇక్కడ 365 days ఉండేటువంటి ఒక షాప్ మాట. ఈ షాప్ లో ఎప్పుడు మనకు కావాల్సిన ప్రతి వస్తువుని ఇక్కడ దీపావళి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతుంటారండి. అవి ఎలా ఉన్నాయి, అవి ఏ విధంగా అమ్ముతున్నారు అనేది ఈ రోజు చూద్దాండి. ఈ వీడియో మటుకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దీపావళి చేసుకోవాలని ఆశపడతారండి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఈ రోజు దీపావళి సామానం ఎలా ఉందో, ఏ విధంగా ఉందో చూద్దామండి. ఇది ఎలక్ట్రికల్ అండి. 50 cm అండి. ఇది క్వాలిటీ బాగుంటుంది. ఇది 5 బాక్సులు అండి. 5 బాక్సులు అండి. 5 బాక్సులు అండి. ఓకే అండి. ఇది వచ్చినప్పటికి గ్రీన్ అండి. ఇది 30 cm, ఇది 50 cm అండి. 50 cm ఏంటండి దీని స్పెషాలిటీ? దీని స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ గ్రీన్ ఉంది కదండి, గ్రీన్ కలర్స్ వస్తాయి. గ్రీన్ కలర్స్ గ్రీన్ వస్తాయి. అంటే పొగ కూడా గ్రీన్ రాదండి, పొగ ఉండదండి మొత్తం. ఇది వచ్చినప్పటికి రెడ్ అండి. రెడ్ కలర్స్ అండి. రెడ్ కలర్స్ అండి మొత్తం. ఇది వచ్చినట్టు ఇక్కడ చూడండి, రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ఎలా ఉన్నాయో కొత్తగా. అంటే మనకి కొత్త ఐటమ్స్ అండి. శివకాశి నుంచి వచ్చినటువంటి కొత్త స్టాక్ అండి. ఇది ఎలా కనిపిస్తుందో చూడండి. రెడ్ మొత్తం బాగుంటదండి మనకి ఐటమ్స్ మొత్తం. రెడ్ కలర్స్ వస్తాయి. ఇదేంటి మామూలు సాదా అండి? ఇది రెడ్ కలర్ అండి. ఓకే అండి. కదండి పిల్లలకి సేఫ్ గా ఉండడానికి, అంటే చాలా మంది చిన్న పిల్లలు ఉంటారు కదండి, చిన్న పట్టుకునేటప్పుడు చేతులు కాలుతాయండి. ఇటువంటి పెద్దవి తీసుకునేటప్పటికి వాళ్ళ చేతులు సేఫ్ గా ఉంటాయి. అలాగే ఇవి ఎక్కువ సేపు కావడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారండి. అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. నెక్స్ట్ ఇది పెన్సిల్ అండి. పెన్సిల్స్ అండి. పెన్సిల్స్ అండి. ఎన్ని ఉంటాయండి ఇవి? దీంట్లో 10 పీసులు ఉంటాయి. 10 ఉంటాయండి. 10 పీసులు ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటండి? స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ వస్తాయండి. రెయిన్బో కలర్స్ లాగండి మొత్తం. కలర్స్ మొత్తం పిల్లలకి డెకరేషన్ చాలా బాగుంటది. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ వచ్చినట్టు చిన్న పెన్సిల్ అండి. చిన్నయండి. చిన్నయండి. అంటే ఇక్కడ పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి సంబంధించి ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఓకే. ఇది వచ్చినప్పటికండి అనకొండ అండి. పెద్ద పాములు వస్తాయండి. పెద్ద పాములు అంటే చిన్నవి ఉన్నాయండి. ఇది వచ్చినట్టు చిన్న పాములు అండి. ఇది చిన్నవి. అలాగే దానికన్నా పెద్దవి కూడా ఉన్నాయండి. ఇదేనండి పెద్ద ఐటమ్ అండి. ఓకే అండి. ఓకే. ఎన్ని ఉంటాయండి దీంట్లో 10 బాక్సులు ఉంటాయి. 10 ఉంటాయండి. బాక్సులు ఉంటాయండి. 10 ఉంటాయండి. ఇది వచ్చినట్టు చిన్న పాములు అండి. ఓకే, చూసారండి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయండి. అంటే చిన్న బాక్స్, చిన్న పాములే కాకుండా పెద్ద పాములు కావాలనుకుంటారు కదండి చాలా మంది కాల్చినప్పుడు. అలాంటి పాములు కావాలితే కూడా ఇక్కడ ఉన్నాయండి. స్టోన్స్ అండి, పిల్లలకి స్టోన్స్ అండి. అంటే స్టోన్స్ అంటే వెనముద్దలు టైప్ అండి. వెనముద్దలు అండి. ఓకే అండి. ఓకే. క్వాలిటీ చాలా బాగుంటది. కలర్స్ అంటే ఇందులో కలర్స్ అండి ఒకే కలర్ అండి? మల్టీ కలర్స్ వస్తాయి. మల్టీ కలర్స్ అండి. దాంట్లో ఒకటి అండి. ఓకే అండి. ఇది వచ్చినప్పుడు చిటపట్లు అండి. చిటపట్లు అండి. వెలిగించుకొని చిట పట్లాడితే బాగుంటది అండి. ఇది కూడా ఓకే అండి. ఓకే. క్వాలిటీ కూడా బాగుంటది.
చక్ర డీలక్స్ అండి. ఇది కలర్స్ భూ చక్రాలు అంటారండి. టైప్ ఉండదు. ఓకే చక్ర డీలక్స్ అండి, మొత్తం కలర్స్. ఓకే ఓకే. అబ్బా చూస్తున్నారు కదండి భూచక్రాలు ఎలా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ ఇంకేంటండి? ఇవన్నీ చక్రాలు మొత్తం అంటే ఒక ఐటమ్ బట్టలు ఇవన్నీ మొత్తం ఇవన్నీ చిచ్చుబుడ్లు అండి. చిచ్చుబుడ్లేనండి. చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి. ఓకే అండి. ఇవి వచ్చినప్పుడు వాలర్స్ అండి. 2K అండి, 1000 వాలా, 1000 వాలా, 2000 వాలా, ఇలాగా 5K ఇంకా అలాగే అన్ని మొత్తం 1000 వాళ్ళ దాకా ఉన్నాయండి. 10,000 వాళ్ళు కూడా ఉందండి. అవి 10,000 ఏంటండి? 10,000 అండి. ఇవి ఇవ్వండి. ఇవి 10,000 అండి. ఓకే ఓకే. ఇక 5K అండి. 5K అండి. 5K అండి. 2K అండి. బాంబు ఐటమ్ అండి. ఇది ఏంటండి? క్లాసిక్ బాంబు అండి. అంటే ఎలా చిన్న చిన్న నార బాంబులు, చిన్న నార బాంబులు అండి. ఐటమ్ చాలా బాగుంటది అండి. చూడండి ఎలా కనిపిస్తుంది నార బాంబులు. అంటే చాలా మంది ఇంటికాడ కాల్చిన తర్వాత ఇలా వేస్తూ ఉంటారు కదండి, అటువంటి బాంబులు అండి. ఇటువంటి బాంబులు మనం చిన్నప్పుడు చిన్న చిన్నవి వాడుతూ ఉండేవాళ్ళం. దానికన్నా కొద్దిగా సేఫ్ గా ఉండేలాగా ఒత్తు కూడా పెద్దగానే ఉందండి. చూడండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది ఆటం బాంబు అండి. అంటే ఆటం బాంబు అంటే పెద్ద చిన్న సైజ్ అండి. చిన్న సైజ్ బాగా చిన్నదండి. బాగా చిన్న సైజ్ అండి. తీయచ్చు కదండి. తీయచ్చు. పెద్ద అండి. ఇది కొద్ది పెద్ద అండి. దీనికన్నా ఇంకా పెద్దవి ఉన్నాయండి. దీనికన్నా పెద్దవి ఉన్నాయండి. ఇవి టైగర్ బాంబులేనండి. టైగర్ బాంబు కూడా ఉందండి. మన దగ్గర టైగర్ బాంబు ఉందండి. ఇది ఐటమ్ చాలా బాగుంటది. చూస్తున్నారండి, అణుబాంబు అని చెప్పాలండి దీన్ని. టైగర్ బాంబు అంటే టైగర్ బాంబు అని పేరు ఏంటండి. అంటే చిన్న బాంబు కన్నా సౌండ్ రీసౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే బిల్డింగ్ కూడా బాగుంటది. మన దగ్గర చాలా బాగుంటదండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చినట్టుకండి ఇది ఇంకా పెద్ద చిచ్చుబుడ్లు అండి. ఇవన్నీ అండి చిచ్చుబుడ్లు అండి. చిచ్చుబుడ్లు అండి. కూడా చిచ్చుబుడ్లు అండి. కూడా చిచ్చుబుడ్లేనండి. ఇలా మన దగ్గర ఐటమ్ కూడా ఇలా తీసుకొచ్చాను బాక్స్. అబ్బా ఎన్ని పీసులు ఉంటాయండి? ఈ మామూలు పీసులు వచ్చినట్టుకి 10 పీసులు. 10 పీసులు ఉంటాయండి. 10 పీసులు. చూస్తున్నారండి ఇలా కనిపిస్తుంది కదా, 10 పీసెస్ ఉన్నాయండి. అందులోకి మనకి ఒక్కోటి 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ వస్తాయండి. చూడండి ఎలా కనిపిస్తున్నాయి. కలర్స్ ఐటమ్ చాలా బాగుంటుంది. మొత్తం కలర్స్ కలెక్షన్ వస్తుంది అన్నమాట. ఓకే అండి. ఈ చిచ్చుబుడ్లేనండి కలర్ కోటి టైప్ మాట అండి. కలర్స్ టైప్ లో వస్తాయి. ఓకే. చూస్తున్నారండి కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా కలర్ టైప్ లో వచ్చేటువంటి చిన్న చిన్న చిచ్చుబుడ్లు అండి. ఇందాక చూపించి పెద్దవి, ఇవి చిన్నవి. చిన్నప్పటికంటే గంగా జమున అండి. ఇవి అంటే చిచ్చుబుడ్లాగా వచ్చి మీకు పేలుతాయండి. గంగా జమున అంటే చిచ్చుబుడ్లు అంటే కొంతమంది వెలిగించేసి అక్కడ ఉండకుండా దూరంగా ఉండాలి ఇటువంటి వాటి దగ్గర. పేలుతా ఉంటదేమో. చాలా బాగుంటదండి. చూసారండి, గంగా జమున అనే ఒక బ్రాండ్ ఉందండి. ఇది చిచ్చుబుడ్డి అండి ఎలగడానికి. కానీ వెలిగించిన తర్వాత చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే పేలుతుంది. ఐటమ్ బాగుంటదండి. కొన్ని సేఫ్ గా ఉండాలి మనం. నెక్స్ట్ అండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లక్ష్మీ బాంబ్ అండి. అబ్బా లక్ష్మి ఇదిగోండి లక్ష్మీ బాంబ్స్. చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తున్నాయి. లక్ష్మీ బాంబ్ అండి. ఎంత అంటారు మామూలుగా? ఏంటి 5 బాంబ్స్ 6 బాంబ్స్ అయిపోయింది. ఓకే అండి. ఓకే. ఎన్ని ఉంటాయండి ఇవి? 10 ఉంటాయండి. 10 పీసులు ఉంటాయండి. ఓకే అండి, 10 పీసులు ఉంటాయండి. 10 పీసులు ఉంటాయి. ఇందులో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వచ్చినప్పుడు పెట్ట బాంబులు అంటారు. చిన్న చిన్న బాంబులు అంటే చిన్న పిక్కలు అంటారు. పెట్ట బాంబు అండి. సింగిల్ గా తీసేస్తూ ఉంటారండి. ఓకే ఓకే. బాంబులు ఇవన్నీ ఉంటాయండి. 20 ఉంటాయండి. 20 పీసులు పైన ఉంటాయి. చూస్తున్నారండి, 20 ఉన్నాయండి. అంటే సరదాగా కొంతమంది వెలిగించి అవతల పాడేస్తూ ఉంటారు కదండి. ఈ మధ్యన ఫ్యాషన్ గా చెప్పాలంటే బండ్ల మీద వెళ్తున్నప్పుడు కూడా ఇలా వేస్తున్నారండి. అటువంటి ఇది వచ్చినట్టు 50 డీలక్స్ అండి. 50 అండి. 50 డీలక్స్. 50 డీలక్స్ ఏంటండి? చూడండి ఎలా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ 100 డీలక్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. ఉన్నాయండి సార్, అక్కడ ఉన్నాయండి. ఇది వచ్చినప్పుడు కంటే 28 అండి. 28 అండి. చూస్తున్నారండి, తక్కువలో ఉన్నవి ఎక్కువలో ఉన్నాయి కూడా ఉన్నాయండి. అంటే మనకి మధ్య తరగతి పెద్ద తరగతి అని ఉంటదండి. అలాగే ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఈ షాప్ లో లభిస్తున్నాయండి. చూడండి, ఈ షాపు ఎన్ని రోజులు ఉంటుందండి? మామూలుగానే సంవత్సరం పొడుగునా ఉంటుందండి. అంటే 365 డేస్ ఉంటుంది. ఓకే. హోల్సేల్ కి ఇచ్చేటువంటి షాప్ అండి. ఇది వచ్చినట్టుకండి అబ్బా దర్కి అండి. ఇది ఐటమ్ చాలా బాగుంటదండి. దర్కి సోర్స్ అండి. ఇంకా అండి సేమ్ టైప్ గానే మామూలుగా చెప్పాలంటే డర్కీ అనే కంపెనీ అండి. మామూలుగా ఎక్కువగా కావాలి. చాలా బాగుంటుంది. ఈ మామూలుగా చెప్పాలంటే 50 ఉంటాయండి. 50 పీసుల దాకా ఉంటాయి నాకు తెలుసుండి. కానీ చాలా బాగుంటుంది. ఎక్కువ సేపు కాల్చాలి, అందరూ సరదాగా ఉండాలి, అప్పుడప్పుడు కాల్చినప్పుడు అలా వేస్తా ఉండాలనుకుంటే ఇటువంటి వాడాలండి.
పెద్ద అబ్బో. ఇచ్చినోడికి ఈ నార్ బాంబ్ టైప్ అండి ఇది మామూలుగా అవుట్ల టైప్ Out అండి అండి? లక్ష్మి అవుట్లు ఎలాగో ఇట్లా పెద్ద ఆహా, size అండి. గణేష్ అవుట్లు అండి ఇవి ఆ. చెప్పాలంటే. చూడండి అవుట్లు అంటాం కదా, కొద్ది శబ్దం ఎక్కువగా వేస్తే పేలుతాయండి. నెక్స్ట్ అండి ఇవన్నీ అవుట్లేనండి మొత్తం ఇవన్నీ అన్ని? అవుట్లైన్ అండి ఇవన్నీ ఆహా. అవుట్లైన్ అండి. ఇది వచ్చినట్టు గోల్డ్ లక్ష్మి అండి. గోల్డ్ లక్ష్మి అంటే Item ఏంటండి చాలా స్పెషల్ బాగుంటదండి. ఏంటండి గోల్డ్ లక్ష్మి? సౌండ్ అవి బాగుంటదండి. అంటే దీని మీద ఇంకా సౌండ్ గా ఉంటదండి? సౌండ్ బాగుంటదండి గోల్డ్ క్వాలిటీ లక్ష్మి ఎక్కువ అండి. క్వాలిటీ ఎక్కువ చాలా Okay. బాగుంటదండి ఐటమ్ గోల్డ్ ఓకే లక్ష్మి. అండి, చూస్తున్నారండి అంటే దాని మీద కన్నా ఇంకా రీసౌండ్ కావాలి, అందరికీ కనిపించాలి అనుకుంటే కనుక గోల్డ్ లక్ష్మి కూడా ఉందండి మనకి. చూస్తున్నారండి. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు మనోహర్ అండి. మనోహర్ గారు, నమస్కారం సార్. ఈ షాప్ పెట్టి ఎంతకాలం అయిందండి? నేను దగ్గరగా 6 years 7 years అయింది. 6 years 7 years అయిందండి. ఆహా. బిజినెస్ లోకి వచ్చి 12 years అయింది. ఫీల్డ్ బిజినెస్ లోకి వచ్చి ఓకే అండి, 12 ఓకే. years దాకా అంత ముందు స్టార్టింగ్ ఇక్కడేనండి? ఇంతకు ముందు మేము లోకల్ గా చేసేవాళ్ళం అండి. ఓకే అండి, ఓకే. తర్వాత మేము ఓన్ గా పెట్టుకున్నారండి? పెట్టుకుని స్టార్ట్ చేసుకుని ఓకే సార్. డెవలప్ చేసుకున్నాం అన్నమాట. ఎక్కడి నుంచి చేస్తారండి మెటీరియల్ మొత్తం? మేము శివకాశి నుంచి చేస్తాం. శివకాశి నుంచి అండి. శివకాశి. అంటే శివకాశి అంటేనే దీపావళి మీద సామాను పెట్టింది వేరు కదా. అవునండి. అంటే మేము ఈ షాప్ వెళ్తూ ఉంటే కనుక రావూరి షాప్ అని ఉంది, ఏంటి స్పెషాలిటీ ఏంటని ఒకసారి వచ్చామండి. యాక్చువల్ గా ఏంటండి ఇది ఎన్ని రోజులు ఉంటదండి? మేము 365 రోజులు ఉంటదండి. 365 రోజులు ఉంటుందండి షాప్. 365 అంటే ఉంటుందండి. ప్రతిరోజు ఉంటుందండి? ప్రతిరోజు ఉంటుందండి. అంటే మీకు షార్ట్ ఐటమ్స్ కానీ, వాలస్ కానీ, సింగిల్ షార్ట్స్ కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. ఓకే అండి, ఏ అకేషన్ అయినా సరే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇందులో దొరుకుతాయి అంటారా? దొరుకుతాయి. అది కూడా ఏంటండి మామూలుగా బయటకన్నా భారీ ధరలు ఉంటాయంటారా లేదా ఎలా అండి? లేదండి, హోల్సేల్ అండి. హోల్సేల్ అండి? హోల్సేల్ ఓకే అండి. హోల్సేల్ రేట్లే రిటైల్ గా అంటే హోల్సేల్ అనేటప్పుడు మన సైడ్ పాలకోలు ఎక్కువ చెప్తుంటారు కదా. పాల్పూల్ బిజినెస్ మాది బిజినెస్. దాంతో పోటీగానే చేస్తున్నారు అన్నమాట మామూలుగా చెప్పాలంటే. వాళ్ళ బిజినెస్ వాళ్ళతో ఓకే 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 అండి. మనం ఏంటంటే ఫోన్ చేసిన మనం ఇప్పుడు అవైలబుల్ గా ఉంటాం. ఓకే అండి, ఓకే. అంటే మీ కాంటాక్ట్ నెంబర్ వచ్చండి వాళ్ళకి? కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళు కావాలనుకోండి ఓకే. ఇస్తామండి. ఓకే. ఐటమ్స్ ఇస్తాం అన్నమాట. మీకు ఎప్పుడు ఐటమ్ కావాలన్నా, షార్ట్లు కావాలన్నా, వాలస్ కావాలన్నా, ఓకే అండి. మీకు అకేషన్ బట్టి కోల్డ్ పైరో అంటే ఒంటి మీద పడిన బాడీ కాల్కొండ ఐటమ్స్ ఉంటాయి. ఓకే అండి, ఓకే. సాఫ్ట్ క్రాకర్స్ అవి నిత్యం దొరుకుతాయి. మొత్తం మనకి ఏం కావాలన్నా 365 డేస్ అదే దీపావళి టైంలో దొరుకుతాయండి ఇవి. షార్ట్లు మాత్రం అదే వాహాలకు గానీ ఏమైనా కార్యక్రమాలకు గానీ ఉన్నాయి, ఇవన్నీ దొరుకుతాయండి. ఇప్పుడు దొరుకుతాయి. మ్యారేజెస్ కి, కొత్త పెళ్లి కొడుకులకి, కొత్త పెళ్లి కొడుకులకి, కొత్త పెళ్లి కొడుకు టైం అవునండి, అవునండి. వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఐటమ్స్ అదండి. పెళ్లికి కావాలంటే మాక్సిమం షార్ట్స్ వాళ్ళ అదే సార్. ఎప్పుడు ఉంటాయి. ఓకే సార్. అయితే ల్యాప్టాప్ కింద వచ్చింది. ఏంటండి ఇది? ఇది స్పెషల్ ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ పెట్టండి పిల్లలకండి. అంటే ఇందులో ఏమైనా కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉంటాయండి, 10 కలర్స్ ఉంటాయండి. చాలా బాగుంటదండి ఐటమ్. ఒక మనం చాక్లెట్ టైప్ లో కనిపిస్తుంది కదండి, వెరైటీగా కనిపిస్తుంది. చూడండి, ఇలా 10 ఐటమ్స్ ఉన్నాయంటండి. 10 డిఫరెంట్ కలర్స్ లో కాలుతాయంటండి. పిల్లలకి చాలా హెవీగా ఉంటాయండి కలర్స్. ఓకే అండి. అగ్గిపెట్లు మొత్తం ఇదంతా ఫ్యాన్సీగా స్టైలిష్ గా ఉంటుందండి. ఇది వచ్చినప్పుడు డైమండ్ గోల్డ్ అని ఇంకా అలాగండి సూపర్ డీలక్స్ అని. పిల్లలకి మొత్తం అన్ని రకాలు ఉన్నాయండి. ఇది వచ్చినట్టుకండి బటర్ఫ్లై అండి. బటర్ఫ్లై పెద్దగా కనిపించేటువంటి బటర్ఫ్లై అంటే కొద్ది హ్యాండ్ పెద్దగా ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది పిల్లలకి. ఓకే, చిన్న పిల్లలకి ఎక్కువ సేఫ్ కాలుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ ఇంకా పిల్లలకేనండి ఫ్యాన్సీ ఐటమ్ అండి. మొత్తం ఇదండి 7 షార్ట్స్ అండి. షార్ట్స్ చెప్పారు, షార్ట్స్ అన్నారు కదా. 7 షార్ట్స్ అంటే ఒకసారి వెలిగించగానే 7 కలర్స్ వస్తాయండి. 1 by 1 వస్తాయండి. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటది. 7 కలర్స్ వెలుగుతాయండి. 7 కలర్స్ కూడా మీకు వెలుగుతాయండి. ఓకే అండి, ఓకే. ఇంకా ఏమున్నాయండి ఇందులో? మోడల్ అంటే ఇది ఏమొచ్చినప్పుడు కానీ బుల్లెట్ బాంబ్ అండి. ఇదండి ఇది బుల్లెట్ బాంబ్ అండి. బుల్లెట్ బాంబ్ అంటే ఎలా అండి? బుల్లెట్ బాంబ్ అంటే మామూలుగా చిట్టపెట్టల కింద వచ్చి పేలుతుందండి. బుల్లెట్ ఎలా వెలిగించగానే చిట్టపట్లు వచ్చి పేలుతుందండి ఐటమ్. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటదండి. ఓకే అండి. నెక్స్ట్ ఏంటండి? ఇవి వచ్చినప్పటికి షార్ట్లు అండి, సింగిల్ షార్ట్లు. సింగిల్ షార్ట్ అండి. సింగిల్ షార్ట్ బాగా పైకి వెళ్ళి ఫ్లవర్స్ కింద వస్తుందండి. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటదండి. ఓకే అండి, ఓకే. ఫ్లవర్ షార్ట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చి రాకెట్ అండి. రాకెట్లు అనమాట. అంటే సారాజోలే రాకెట్లు అండి. రాకెట్లేనండి. ఇది ఈ ఐటమ్ కూడా ఒక బాక్స్ వచ్చి ఉంటాయండి 10 పీసులు దాకా ఉంటాయండి. 10 ఉంటాయండి. 10 ఉంటాయండి. చూస్తున్నారండి, ఇక్కడ ర్యాకెట్లు కూడా ఉన్నాయండి. అంటే చాలా మంది ప్రస్తుతం మనకి సారాజోలు దొరుకుతాయి కాబట్టి ర్యాకెట్స్ వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అండి ఇది వచ్చినప్పటికి సెల్ఫీ స్టిక్ అండి. అంటే ఇది ఒక పిల్లల ఐటమ్ అండి. ఇది చాలా బాగుంటదండి ఐటమ్. సెల్ఫీ స్టిక్ అండి. సెల్ఫీ స్టిక్ అండి. సెల్ఫీ స్టిక్ అండి. ఇది చూడొచ్చండి మామూలుగా రాదేమండి. సెల్ఫీ స్టిక్ అంటే ఏంటో సంథింగ్. ఓకే,
ఈ చూస్తున్నారండి కొద్ది సెల్ఫీ స్టిక్ టైప్ లో కొద్ది హ్యాండ్ పెద్దగా ఉందండి. అంటే కొద్ది మనం ఎలా పట్టుకుని చూస్తాం కదండి సెల్ఫీలు, సెల్ఫీ ఆ టైప్ లో ఇది కూడా పై ముందర పెట్టుకునే అవకాశం ఉంది. ఇది చూడడానికి కూడా ఈ item కూడా చాలా ఫోటో బాగుందండి. తీసుకోవడం కూడా బాగుందండి. ఇక్కడ చూడండి ఇంకా సెల్ఫీ తీసుకోవడానికి ఎలా గెలిగించి ఇలా పెట్టుకుంటే కనుక సెల్ఫీ అని తీసుకుంటాం కదండి, ఆ టైప్ అండి ఇది. ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటది, చాలా వెళ్తాయండి. కలర్స్ వస్తాయండి, అది డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్ని. ఏంటండి భూచక్రం అండి, ఇది భూచక్రాల టైప్ ఫ్యాన్సీ అండి. ఫ్యాన్సీ అండి. fancy ఫ్యాన్సీ అంటే ఏంటండి మామూలుగా? ఫ్యాన్సీ అంటే మొత్తం ఈ రివర్స్ తిరుగుతాండి, ఫస్ట్ వెళ్ళి తర్వాత మళ్ళీ వెనక్కి ముందరకి తిరుగుతాయండి. బాగుంటదండి, కొత్త ఐటమ్ అండి. ఓకే ఓకే, కలర్ఫుల్ గా ఉంటదండి, కలర్ఫుల్ గా ఉంటదండి ఫ్యాన్సీ. చూస్తున్నారండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చినప్పటికి ఈ చక్ర అండి, అంటే ఊసలతో తిప్పు చక్ర అండి. అంటే భూచక్రాలు ఇది దీంట్లో విష్ణు చక్రాలు ఉన్నాయి కదండి దాన్ని. అవునండి, కొత్త ఐటమ్ అండి. సార్ చూపించండి, ఆల్రెడీ ఓపెన్ చేసి ఉందండి. ఇది వచ్చినప్పుడు ఓకే ఓకే, ఊసలు పట్టుకుని విష్ణు చక్రం టైప్ లో పట్టుకుంటాం కదండి, ఆ చక్రాలండి. చూస్తున్నారండి, ఇది కొత్త ఐటమ్ అండి. కొత్త ఐటమ్ అండి, 10 ఉన్నాయండి. అయితే 10 పీసులు ఉంటాయండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది కాల్. ఓకే అండి, ఓకే ఏంటండి ఇది వచ్చినప్పటికి కలర్స్ అండి. ఇది చిచ్చి బుడ్లేనండి, చిచ్చి బుడ్లు మల్టీ కలర్స్ వస్తాయండి. ఇదిగోండి మల్టీ కలర్స్ వస్తాయి, ఫ్యాన్సీ అండి. ఒక్కో కలర్ ఒక్కోటి ఒక్కో కలర్, అంటే ఎల్లో అయితే ఎల్లో కలర్ వస్తుంది, బ్లూ అయితే బ్లూ కలర్ వస్తుంది. అంటే ఇలాగ మొత్తం మల్టీ కలర్స్ వస్తాయి. ఓకే ఓకే, ఇది ఐటమ్ చాలా బాగుంటుంది. అదే చిన్నపిల్లలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటది లో ఐటమ్ చాలా బాగుంటది. ఓకే అండి, ఓకే, చాలా బాగున్నాయండి మీ షాప్ లోనే. ఇంకా ఇదంతా వచ్చినట్టు ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్ అండి, మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఫ్యాన్సీ అండి. ఇదేమో టర్కీ అండి. ఇది టర్కీ అంటే కొద్దిగా బెలూన్స్ కింద వచ్చి, ఇది అంటే చిన్నపిల్లల ఐటమ్ అండి. వెనకాల ఎగ్ పెడతాం, తర్వాత బెలూన్ కింద వస్తాయండి. ఐటమ్ చాలా బాగుంటదండి. ఓకే అండి, ఓకే, అంటే అన్ని చిన్నపిల్లల ఐటమ్ అండి అన్ని. ఓకే అండి, ఓకే, ఫ్యాన్సీ మటన్. ఇది వచ్చినప్పటికి స్పిన్నర్ అండి. ఇది ఏంటంటే పిల్లల ఐటమ్ అండి. ఇది కూడా చిన్న చిన్న కలర్స్ వస్తాయండి. ఓకే, ఒకటి ఒక్కో కలర్ వస్తుంది. ఓకే, ఒకటి చిన్న అంటే తక్కువ సేపు తిరుగుతూ కనిపిస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు ఇవ్వండి బొంగరాలండి. ఇవి వచ్చినప్పుడు ఏంటండి బొంగరాలు అంటే తిరుగుతూ ఉంటాయండి, వాటికి అయ్యి తిరుగుతుంటాయి. ఇది వచ్చినప్పుడు పికాక్ అండి. ఇది పికాక్ ఏంటండి స్పెషాలిటీ? అంటే నెమల పింఛం కింద ఇది నెమల పింఛం కింద వస్తుందండి. ఆ టైప్ లో కలర్ఫుల్ గా వెలుగుతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి పికాక్ అంటండి. మొత్తం సప్తవర్ణాలు కనిపించేటువంటి కలర్స్ వెలుగుతాయి అంటండి. మతాబీలండి ఎన్ని ఉంటాయండి? 20 ఉంటాయి, 30 ఉంటాయండి, 30 ఉంటాయండి. మామూలుగా ఎంత పడుతుంది? మామూలుగా ఇది మామూలుగా అయితే రేట్ అయితే తెలియదండి. ఓకే ఓకే, రేట్ అయితే అక్కడ కౌంటర్ కూడా ఏంటంటే మేము మామూలుగా వస్తువులు ఇస్తూ ఉంటాం. ఓకే అండి, ఓకే. ఇవి అయితే బుడ్లు అండి, లోకల్ బుడ్లు. ఓకే, పిచ్చి బుడ్లు అండి, లోకల్ బుడ్లు అండి. పేలుతాయండి పేలవండి, మామూలుగా బాగుంటాయి కంపెనీ బుడ్లు అండి. ఓకే అండి, ఓకే. ఇది వచ్చినప్పటికి కొత్త ఐటమ్ వచ్చిందండి. ఏంటండి అది? మామూలుగా ఒక కత్తి టైప్ వచ్చి మామూలుగా బాహుబలి అది ఓజీ సినిమాలో టైప్ అండి, ఇలా కత్తి కింద వస్తుంది. ఒకసారి చూపిస్తారండి మామూలుగానే? ఒకసారి చూపిస్తారు మామూలుగా? ఇది ఏదో ఓజీ సినిమాలో కత్తి టైప్ లో ఉందండి. ఐటమ్ అండి, కొత్త ఐటమ్ అండి. ఎక్కడ చూడలేదండి, కొత్తగా ఉంది ఐటమ్. కొత్త ఐటమ్ బాహుబలి కత్తి లాగా ఓజీలో కత్తి ఉంటుంది కదండి, కత్తి టైప్ లో ఉంది. ఇక్కడ పైన వెలిగించుకుంటే ఓకే అండి, బాగుందండి. కొత్త కొత్త ఐటమ్స్ తో ఇక్కడ ఈ షాప్ లో చాలా బాగున్నాయండి. ఇంకా మిగతా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారు కదండి దీపావళి సామాను అనేది ఎలా ఉంది, ఏ విధంగా కనిపిస్తుంది, అక్కడ ఏ మోడల్ ఉన్నాయనేది ఈ రోజు ఈ వీడియోలో చూసారండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియో మీకు తెలిసిన మిత్రులందరూ షేర్ చేస్తారని ఆశిస్తాను. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అందరికీ హ్యాపీ దీపావళి అండి.